హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ముందుగా అందరికీ హ్యాపీ సంక్రాంతి. నేను ఫ్యూ డేస్ బ్యాక్ ఇండియా నుంచి ఆస్ట్రేలియా ట్రావెల్ చేస్తుండగా నాకు ఒక 12 అవర్స్ ట్రాన్సిట్ సింగపూర్లో ఉన్నింది. సో ఆ ట్రాన్సిట్ టైంలో పొకెమాన్ సెంటర్ విజిట్ చేద్దాం అనుకున్నాను అండ్ విజిట్ చేశాను కూడా. అన్ఫార్చునేట్లీ నేను అక్కడికి వెళ్ళింది ఏదైనా కార్డ్స్ కొందామని చెప్పేసి. కాకపోతే పొకెమాన్ సెంటర్స్లో ఇప్పుడు కార్డ్స్ అమ్మట్లేదు. అమ్ముతున్నారు, బట్ వెరీ ఫ్యూ డేస్ ఇన్ ఎ మంత్. ఎందుకంటే ఇప్పుడు కార్డ్స్ క్రేజ్ చాలా పెరిగిపోయింది అండ్ దెన్ పీపుల్ ఆర్ ఫ్లడ్డింగ్ టు పొకెమాన్ సెంటర్స్. సో మోస్ట్లీ సేల్స్ అనేవి ఆన్లైన్లో మాత్రమే ఉంటున్నాయి, ఆఫ్లైన్లో చాలా తక్కువ. బట్ కార్డ్ స్టోర్స్లో అమ్ముతున్నారు, బట్ పొకెమాన్ సెంటర్స్లో నాట్ దట్ మచ్. బట్ ప్లెంటీ ఆఫ్ టాయ్స్ ఉన్నాయి పొకెమాన్ సెంటర్లో. నేను ఓన్లీ వెరీ ఫ్యూ కొన్నాను, మేబీ ఐ థింక్ త్రీ టాయ్స్ కొన్నాను సింగపూర్లో. సో అవేంటో మీకు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. లెట్స్ సీ. సో ఇదే ప్యాకేజింగ్. పొకెమాన్ సెంటర్ సింగపూర్లో తీసుకున్న టాయ్స్కి ఇదే ప్యాకేజింగ్. ఐ థింక్ పొకెమాన్ సెంటర్ సింగపూర్లో 2 ఉన్నట్టున్నాయి. వన్ వన్ ఇన్ ఎయిర్పోర్ట్ అంటే ఎయిర్పోర్ట్ కనెక్టెడ్ ఒక మాల్ ఉంటుంది, జ్యువెల్ అని. సో చాంగి జ్యువెల్, దాంట్లో ఒక పొకెమాన్ సెంటర్ ఉంది. సో నేను విజిట్ చేసింది అదే. మేబీ సిటీలో ఇంకొకటి ఉండొచ్చు, నేను వెళ్ళలేదు. బట్ ఇదొకటైతే విజిట్ చేశాను. సో టోటలీ నేను మొత్తం 3 టాయ్స్ కొన్నాను. సో వన్ ఈజ్ పికచు, అదర్ వన్ ఈజ్ బ్లాస్టాయిస్ అండ్ థర్డ్ వన్ సెల్వియాన్. Okay, let's see. First one. ఓకే, పికచు చాలా క్యూట్గా అనిపించింది. అండ్ దెన్ మీరు చూసినట్టయితే యాక్చువల్లీ ఇది ప్లషీ, బట్ కైండ్ ఆఫ్ కీ చైన్ ప్లషీ. బట్ దీంట్లో నాకు నచ్చింది దీని ఎక్స్ప్రెషన్. అండ్ ఆల్సో ఇఫ్ యూ కెన్ సీ, పికచూస్లో 2 జెండర్స్ ఉంటాయి అనుకుంటా, మేల్ అండ్ ఫీమేల్. సో ద ఫీమేల్ వన్ హ్యావ్ దిస్ లవ్ సింబల్ ఆన్ ద టెయిల్. సో ఇది చాలా క్యూట్గా అనిపించింది. సో ఐ బాట్ దిస్ వన్. యా, పొకెమాన్ సెంటర్ ట్యాగ్స్ అండ్ ఆల్ ఉన్నాయి. లెట్స్ సే ద నెక్స్ట్ వన్. ఓకే, నించోలేదు ఆయన. అండ్ దిస్ ఈజ్ సెల్వియాన్. సో ఈవీ ఎవల్యూషన్స్లో one of the colorful Pokemon Sylveon. So that is the reason why I like it. So ఇది కూడా సేమ్ కీ చైన్ ప్లషీ. దీని డిజైన్ కానీ కలర్స్ కానీ నాకు చాలా నచ్చాయి అక్కడ చూస్తున్నప్పుడు. సో ఐ బాట్ దిస్ వన్స్. సో దీని ప్రైసెస్ కూడా చెప్తాను ఇన్ అ మూమెంట్. అండ్ ద లాస్ట్ వన్ ఈస్ బ్లాస్టాయిస్. ఈ మూడిటి కంటే ఇదే నాకు చాలా నచ్చింది. సో ఇది యాక్చువల్ టాయ్ అండ్ దెన్ ఇది కొంచెం హెవీగా ఉంటుంది వెన్ యూ కంపేర్ టు సెల్వియాన్ అండ్ పికచు. అండ్ డిజైన్ కూడా చాలా బాగుంది ఇంకా రెండింటితో కంపేర్ చేస్తే. సో నా వీటి ప్రైసెస్ ఎంతో తెలుసుకుందాం. ఇది కూడా కూర్చోలేకపోతుంది. దట్స్ ఓకే. ఓకే, హియర్ ద బిల్. సో మొత్తం కలిపి మనకు 65 సింగపూర్ డాలర్స్ అయింది. సో ఐ థింక్ ఇట్స్ రఫ్లీ 4000 చేంజ్ అనుకుంటా. నేను మీకు కింద మెన్షన్ చేస్తాను ఎంత అనేది. సో ఫస్ట్ పికచు వచ్చేసి $18. పికచు అండ్ సిల్వియాన్ సేమ్ ప్రైజెస్. దే కీ చైన్స్, రైట్? సో సేమ్ ప్రైస్. బట్ బ్లాస్టాయిస్ మాత్రమే బిట్ ఎక్స్పెన్సివ్, $29. సో మొత్తం కలిపి 65 ఇన్ టోటల్ పొకెమాన్ సెంటర్ సింగపూర్. అండ్ ఆల్సో ఇవే కాకుండా ఐ థింక్ 1 year బిఫోర్ మా ఫ్రెండ్ సేమ్ అగైన్ ఇండియా నుంచి రిటర్న్ వస్తుండగా పొకెమాన్ సెంటర్కి వెళ్తే సో ఇవి పర్చేస్ చేయమని చెప్పాను. సో దీస్ ఆర్ ద 3. ఇది అన్నిటికంటే ఎక్స్పెన్సివ్ వన్. బట్ డిజైన్ చూసుకుంటే చాలా నచ్చింది. పర్సనల్గా నేను పొకెమాన్ సెంటర్ విజిట్ చేశాను కాబట్టి చెప్తున్నాను. సో ఈ ప్లషీస్ ద ప్లాస్టిక్ కాదు, సో ఇది క్లాత్.
సో ఇవి ఆల్మోస్ట్ అన్నీ బిట్ షేప్ అవుట్ అయి ఉంటాయి. బట్ దీస్ వన్స్ ఐ మీన్ ఈ అంబ్రియాన్ అండ్ దెన్ ఇట్లాంటి టాయ్స్ మాత్రం దేర్ ఇన్ గుడ్ షేప్. అండ్ దెన్ ఫేస్ అవన్నీ కూడా చాలా క్లియర్‌గా ఉన్నాయి. వెన్ యూ కంపేర్ టు ద అదర్ వన్స్ ఇది బెటర్‌గా అనిపించింది. సో ఇది పర్చేస్ చేయమన్నా. ఇది ఎప్పటి నుంచోదేమో. కమ్ ఆన్. అయ్యో! ఓకే. నెక్స్ట్ ఫ్లేరియాన్. చిన్నవి బానే ఉంటాయి చూడ్డానికి. వెన్ సైజ్ కొంచెం పెంచాక షేప్ అవుట్ అవుతుంటాయి. నేను చూపిస్తాను. నేను వేరే టాయ్స్ కూడా చూపిస్తాను. దెన్ యూల్ అండర్‌స్టాండ్. సో యాహ్! ఇది కూడా చాలా బావుంది. వన్ ఆఫ్ ద ఎవల్యూషన్స్. అందుకని నేను ఆల్రెడీ ఫ్లేరియాన్ ఉంది కాబట్టి సో ఐ గాట్ సిల్వియాన్ దిస్ టైమ్. అండ్ ఇవి ఆల్రెడీ నా దగ్గర పెద్ద టాయ్స్ ఉన్నాయి. మేబీ అన్నీ ఎవల్యూషన్స్ తీసుకుందాం ఇవిది అని అనుకుంటున్నా. బట్ బడ్జెట్ సరిపోలేదు. అండ్ దెన్ లగేజ్ కూడా లేదు. అందుకని ప్రస్తుతానికి తీసుకోలేదు. బట్ ఇన్ ఫ్యూచర్ డెఫినెట్‌లీ విల్ బై. అండ్ ఇది ఒక ఆడ్ టైప్ ఆఫ్ వాల్ పిక్స్. ఇది అలోలన్ వాల్ పిక్. సో యూజువల్లీ ఆరెంజ్ కలర్‌లో ఉండాల్సింది ఇది వైట్ కలర్‌లో ఉంటది. ఆ రీజియన్‌లో ఉండే వాల్ పిక్స్ అనమాట. సో ఇవన్నీ కూడా పొకీమాన్ సెంటర్‌లో కొన్నవే. అండ్ దాట్స్ ఇట్ ఫర్ నౌ. యాక్చువల్లీ యాహ్! షేప్ ఔట్ అయిన పొకీమాన్స్ చూపిద్దాం అనుకున్నాను మీకు. సో ఇవి ఇప్పుడు నేను చూపించేవి పొకీమాన్ సెంటర్‌వి కాదు. లోకల్ స్టోర్స్‌లో కొన్నవి. సో దాన్ని చూస్తే మీకు అర్థమవుతది. సో ఇఫ్ యూ కెన్ సీ చార్మెండర్ అండ్ పికచు దేర్. వాటి ఫేసెస్ కొంచెం డీఫార్మ్ అయినట్టు అనిపిస్తాయి. యూజువల్లీ ద క్లాత్ వన్స్ ప్లాస్టిక్‌వి దే కెన్ ప్రొడ్యూస్ పర్ఫెక్ట్ షేప్ అండ్ సైజ్. బట్ ఈ క్లాత్‌వి ప్లషీస్ ఎస్పెషల్లీ కొంచెం ఫేస్ డీఫార్మ్ అయ్యి ఉంటాయి. ఫేస్ అండ్ ద బాడీ. That's why I recommend you to buy Pokemon Center toys. సో ఇవే 3 పొకిమాన్ టాయ్స్ నేను పొకిమాన్ సెంటర్‌లో కొన్నవి. బ్లాస్టాయిస్, పికచు అండ్ సెల్వియాన్. మీకు ఏది నచ్చాయో కింద కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. థాంక్ యూ.